నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో యుద్ధం జరుగుతూ ఉంటే, ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే, మరోవైపు స్మగ్లర్లు మాత్రం ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ యొక్క పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారన్నమాట. తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్లో ఒక భారతీయుని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒక శ్రీలంక జాతీయుని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే థాయిలాండ్ నుంచి వచ్చిన మాదక ద్రవ్యాలను తీసుకునేందుకు వచ్చిన శ్రీలంక వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్లో భారీ మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్లో గడిచిన 2 రోజుల్లో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీలలో 2 వేరువేరు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొదటి ఘటనలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4లో ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి వచ్చిన బెనిన్ దేశస్థుడి యొక్క లగేజీని అధికారులు సోదా చేశారు. ఈ తనిఖీలలో 2 సూట్ కేసుల అడుగు భాగంలో చాకచక్యంగా దాచి ఉంచిన 8.5 కిలోల హ్యాషిష్ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కువైట్కు వస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన భారతీయులు ఎవరి లగేజీ తీసుకోగాకండి. ఎందుకంటే మనకు మంచి మాటలు చెప్పి మన యొక్క లగేజీలో వాళ్ళ యొక్క లగేజీ ఎక్కువైపోయిందని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మనిషి ఇంత లగేజీ తెచ్చాడంటే కానీ 8 కేజీల మాదక ద్రవ్యాలు ఇతడికి తెలిసే ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు తెలియదని చెప్పినా కానీ ఈ లగేజీ నాది కాదు, ఇంకొక ప్రయాణికుడిది, మా ఊర్లో వాళ్ళది, మా పక్కింటి వాళ్ళది, అలాగే నాకు సంబంధం లేదంటే కానీ వినరన్నమాట. ఎందుకంటే ఒకసారి సూట్ కేసులో లగేజీ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ యొక్క లగేజీ ఇతరులదైనా కానీ దానికి బాధ్యత నువ్వే వహించాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు, ఇండియా నుంచి కువైట్కు వెళ్ళేవారు కొంతమంది డబ్బులు ఆశ చూపి కూడా మా యొక్క లగేజీని కువైట్ వరకు చేర్చండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దయచేసి ఎవరు ఇటువంటి తప్పుడు పనులు చేసేసి ఎవరు ఇటువంటి తప్పు చేయకండి. తప్పు చేస్తే కానీ, పొరపాటున ఏదైనా తప్పు చేస్తే కానీ కువైట్ జైల్లో జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ నేర తీవ్రతను బట్టి ఉరి శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.